వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి మహిళల్లో చాలా వరకు మెన్స్ట్రువల్ టైంలో బ్లీడింగ్ చాలా ఎక్కువ రోజులు అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఆక్యుపంక్చర్ విధానంలో చాలా చక్కని అంటే ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు ఆక్యుపంక్చరిస్ట్ అండ్ హీలర్ జనార్దనాచారి గారు. సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. మహిళలు చాలా వరకు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు సార్. సో ఆ టైం వచ్చినప్పుడు పీరియడ్ టైంలో మెన్స్ట్రువల్ టైము 3 days నుంచి 5 days, బట్ ఎక్కువ రోజులు కూడా వాళ్ళు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. విత్ పెయిన్తో ఎక్కువ హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఆక్యుపంక్చర్ విధానంలో కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి. ఆ ప్రెజర్ పాయింట్స్ పైన మీరు చెప్పినట్టు చేస్తే కనుక సో ఆ పెయిన్ తగ్గుతుంది అండ్ ఆ బ్లీడింగ్ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఎలా సార్ అది అసలు మెన్స్ట్రువల్ టైంలో ఎక్కువ రోజులు బ్లీడింగ్ ఈ పెయిన్తో అవ్వడానికి గల కారణాలు ఏంటి మహిళల్లో? యాక్చువల్గా ఒకసారి ఏమైందంటే ఒక పేషెంటు మిడిల్ ఏజ్డ్ పేషెంటు పాపం తనకి యూరిన్ బ్లీడ్ అవుతుంది. యూరిన్లోనే బ్లీడింగ్ రక్తం కనిపిస్తుంది. అన్కంట్రోల్ అవ్వట్లే, అన్కంట్రోలబుల్, అలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ఎవరు చెప్పారు, అది యాక్చువల్గా ఎమర్జెన్సీ కేసు కింద తీసుకుంటారు. యూరిన్లో అలా బ్లడ్ వెళ్తుంటే ఎవరైనా నీరసం అయిపోతారు, తర్వాత భయపడతారు. సో ఇప్పుడు చూస్తారా మీరు కూడా అన్నారు. వచ్చారు, పల్స్ చూసి నాడి చూసిన తర్వాత ఆక్యుపంక్చర్లో ఆక్యుప్రెషర్ మళ్ళీ పంక్చర్ అంటే అక్కడ వాళ్ళకి ఆమెకైతే పంక్చర్ ఇచ్చేసాను. నీడిల్ వేయచ్చు కదా, నీడిల్ ఐడియా ఉంది కదా మీకు, సన్న నీడిల్ ఉంటుంది, ఆక్యుపంక్చర్ నీడిల్ ఉంటుంది కదా. సో ఈ ఒక చిన్న నీడిల్తో ఒక పాయింట్ చేసిన తర్వాత చాలా తక్కువ వ్యవధిలో విదిన్ ఒక 20-30 minutesలోనే ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. ఆ హెవీ బ్లీడింగ్ ఇన్ ద యూరిన్ కనిపించేది. అట్లనే మీరన్న పాయింట్ తర్వాత మేము ఇదే పాయింట్ యాక్చువల్గా ఈ మహిళల్లో కనిపించేటటువంటి, ఈ యువతుల్లో మహిళల్లో కనిపించేటటువంటి ఈ మెన్స్ట్రువల్ ఇష్యూస్ కూడా అవేంటంటే ఒక్కోసారి పెయిన్ఫుల్ బ్లీడింగ్ అవుతుంటుంది, కొన్నిసార్లు ప్రొలాంగ్డ్ అవుతుంటుంది, ఒక్కోసారి హెవీగా అవుతుంది బ్లీడ్. సో ఈ అనేక కండిషన్స్లో కూడా అట్లాగే యూట్రైన్ నుంచి వచ్చే బ్లీడింగ్ ఒకటి, ఈ ఇష్యూస్ వాళ్ళు చాలామంది బాధపడుతుంటారు ఇబ్బందికరంగా, ఎక్కువ ప్రొలాంగ్డ్ పెయిన్ఫుల్. వీటికి ఏంటంటే బేసిక్గా ఈ ఆక్యుపంక్చర్ లేదా ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ మనం చెప్పబోయేది చాలా అద్భుతమైనటువంటి, వెంటనే ఆ స్రావాన్ని ఆపేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి మంచి పవర్ఫుల్ ఆక్యుప్రెషర్ పాయింట్. అది చెప్పితే ఏమవుద్దంటే ఈ ఇష్యూస్తో బాధపడే వాళ్ళే అట్లీస్ట్ ఒక ఉపశమనంగా, ఒక ఫర్దర్ మెడికేషన్కి వెళ్ళడానికి ముందే వాళ్ళు కనుక దాన్ని కంట్రోల్ చేయగలిగితే, ఆ పెయిన్ తగ్గించుకోగలిగితే, ఆ డ్యూరేషన్ తగ్గించుకోగలిగితే, ఆ హెవీ బ్లీడ్ని కంట్రోల్ చేయగలిగితే చాలా వరకు మనం అనుకున్నది సాధించినట్టు అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే అది ఆ తర్వాత ఆలోచించాం ఇది ఇంకా ఎక్కడెక్కడ పనిచేస్తుందో అని. ముందైతే ఈ పాయింట్ చెబుదాము, చెప్పిన తర్వాత దీన్ని ఫర్దర్గా ఎలా పాయింట్ చేయాలి, దాన్ని ఇంకా ఇక్కడ ఏ విషయాల్లో కూడా ఈ పాయింట్ హెల్ప్ఫుల్ అవుతాం కూడా మాట్లాడదాం. బెటర్ కదా, ఎందుకంటే పాయింట్ కోసం చూస్తుంటారు కాబట్టి ఆక్యుప్రెషర్ పాయింట్ ఏంటనేది. సో ఇది ఆక్యుపంక్చర్ మోడల్ ఒకటి ఉంటుంది, అది అందరికి తెలుసు. ఇదేంటంటే ఇది మనం చెప్పబోయే ఈ బ్లీడింగ్ని ఆపేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్ అనేది మన కాళ్ళలో ఉంది. 2 కాళ్ళలో ఉంటుంది. కాలి బొటన వేలులో ఉంది. కాలి బొటన వేలులో ఉంది పాయింట్. ఎవరైనా వస్తే మన వాళ్ళు మీకు చూపిస్తాను, ఎవరికైనా చూపిద్దాం సార్, బెటర్ అది. ఈ బ్లీడింగ్ సమస్యను సమర్థంగా ఆపగలిగేటటువంటి ఒక అద్భుతమైన ఆక్యుప్రెషర్ పాయింట్ ఈ 2 కాళ్ళలో కూడా ఉంది. ఇప్పుడు ఇది లెఫ్ట్ లెగ్, అట్లాగే రైట్ లెగ్లో కూడా ఉంటుంది. 2 కూడా కాళ్ళ వేళ్ళలో, ఈ బొటన వేలు అంటాం కదా, ఈ బొటన వేలు, ఈ గోరు ఇది అవుటర్ ఎడ్జ్ అంటాం. ఇలా ఈ ఎడ్జ్ నుంచి చూస్తే ఇది అవుటర్ ఎడ్జ్ అంటాం. ఇక్కడ కనిపిస్తుందా, ఇది ఈ పాయింట్ కనిపిస్తుంది అనుకుంటాను. నొప్పి ఉంది ఇక్కడ, పింఛింగ్ నొప్పి తెలుస్తుందా బాబు? తెలుస్తుంది కదా, చిమచిమ అంటుందా? ఇది పాయింట్. ఇది స్ప్లీన్ మెరిడియన్లో
పాయింట్ నెంబర్ 1 SP1 అంటాం దీన్ని. ఈ పాయింట్ని ఎలా చేయొచ్చు అంటే ఇలా పెన్తో చేయకూడదు, మార్కింగ్ కోసమే పెట్టాను నేను, కానీ ఇలా చేయాలి, ఇలా మెల్లె ప్రెస్ చేయాలి, ఇట్లా ఇటువైపు పెన్ బ్లంట్, ఇదేమో షార్ప్గా ఉంటుంది, కుచ్చుకుంటుంది, చేయకూడదు. ఇలా బ్లంట్ ఉన్న వైపు నుంచి ఇలా మెల్లగా ఈ పాయింట్లో ఒక 60 సార్లు నొక్కి వదలడం, నొక్కి వదలడం, నొక్కి వదలడం, ఇలా నొక్కి, లేదంటే చేతితో కూడా చేయట్లో నొక్కి వదలడం, నొక్కి వదలడం చేయొచ్చు. అది ఇలా చేయొచ్చు. 60 సార్లు నొక్కి వదలాలి. అప్పుడంటే ఇది ప్రెషర్ అవుతుంది ఈ పాయింట్. అట్లాగే 2 కాళ్ళు కూడా చేయొచ్చు. ఆ రెండవ కాలు కూడా ఈ అవుటర్ ఎడ్జ్ వైపు ఉంటుంది. దీన్ని ఏమంటామంటే స్ప్లీన్ మెరిడియన్లో SP1 పాయింట్ అంటాము. ఇది చాలా అద్భుతమైనటువంటి పాయింట్. ఇది ఒకవేళ జిమ్మీ ఇలాంటి ఆక్యుప్రెషర్ షాపులు దొరుకుతాయి, జిమ్మీ అంటారు. ఇలాంటి దొరుకుతుంది, దీంతో కూడా చేయొచ్చు. ఒక కాపర్ ప్రోబ్ అంటారు దీన్ని, ఇది కూడా చేయొచ్చు. లేదంటే ఇది లేకుండా ఇందాక చెప్పినట్టు సాధారణంగా దొరికేటటువంటి ఈ పెన్నుతో కూడా చేయొచ్చు. ట్రై చేయండి. ఈ బ్లీడింగ్ సమస్యకు అద్భుతమైనటువంటి పరిష్కారంగా ఉంటుంది. సార్ ఇప్పుడు యాక్చువల్లీ మన ఆఫీస్లో అమ్మాయిలు అవైలబుల్ లేరు కాబట్టి మనకు అబ్బాయికి అయితే చూపించాము ఆ పాయింట్. సరే, అమ్మాయిలకైతే బ్లీడింగ్ టైంలో ఆ ప్రెషర్ పాయింట్లో మీరు చెప్పినట్టు ఒక 60 సార్లు, అంటే రోజుకి ఎన్నిసార్లు చేసుకోవాలి? అట్లా ఒకసారి చేసుకుంటే సరిపోతుందా? లేదు, ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం ఒక పాయింట్ లొకేషన్ కోసం చెప్పాము. ఓకే, అది రెండు ఎవరికైనా ఒక పాయింట్ అక్కడే ఉంటుంది కదా. ఎస్, బొటన వేలు, ఒక మన గోరు, అవుటర్ ఎడ్జ్ లోపల పాయింట్ ఉందని చెప్పాం లొకేషన్ కోసం. అయితే యాక్చువల్గా ఇంకొక విషయం కూడా యాడ్ చేయొచ్చు మనం. ఏంటంటే ఇది ఒక మెన్స్ట్రువల్ ఇష్యూస్కే కాకుండా ఇప్పుడు గమ్స్లో బ్లీడ్ అయినా, ఓకే, నోస్ బ్లీడ్ అయినా, మోషన్లో బ్లడ్ వచ్చిన, రక్తం పడ్డా, యూరిన్లో రక్తం పడ్డా, పొరపాటున ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఎక్కడ కట్ అయింది, రక్తం కారుతోంది, ఓకే, అక్కడ మనం పసుపు కానీ ఏదైనా వేసి కట్టే అవకాశం లేదు, కడిగి, ఓకే, నీట్ కడిగి ఏదో ఫస్ట్ ఎయిడ్ తీసుకునే అవకాశం లేనప్పుడు ఈ మనమే చేసుకోవచ్చు. ఆ కింద చెప్పినటువంటి కాలి బొట్టన వేలు, ఆ ప్రెషర్ పాయింట్ SP1 అలా 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 ప్రెస్ చేయండి. మెల్లగా జెంటిల్గా ప్రెస్ చేయండి. 1 నిమిషం చేయొచ్చు. 60 సార్లు నిమిషమే కదా, ప్రెస్ అండ్ లీవ్, ప్రెస్ అండ్ లీవ్, నొక్కి వదిలి నొక్కి 60 సార్లు ఒక 1 మినిట్ అవుతుంది. ఓకే, ఇదేంటంటే మెన్స్ట్రుయేషన్ అయితేనేమో 2 సార్లు చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు కట్ అయింది, ఇప్పుడు బ్లీడ్ అవుతుందంటే అప్పటికప్పుడు చేయాలి. ఓకే సార్, ఆగాలి కదా బ్లడ్. ఎస్ సార్, కరెక్ట్. సో ఖచ్చితంగా ఆ బ్లీడింగ్ని ఈ పాయింట్ ఆపి తీరుతుంది. ఇది చాలా సక్సెస్ఫుల్గా ప్రూవ్ అయినటువంటి పాయింట్. రక్తస్రావాన్ని ఆపుతుంది ఇది. తర్వాత ఫర్దర్గా మనం మెడికేషన్కి వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ ఎయిడ్ లాగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఫస్ట్ ఎయిడ్ ఏంటి, అసలు ఇదే ఒక ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది. నిజంగా సార్, ఈరోజు యాక్చువల్లీ చాలామందికి, అంటే నాకు తెలిసి చాలామందికి అంటే ఇట్లా ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. ఆ ప్రెజర్ పాయింట్స్ని మనం ఇలా ప్రెజర్ చేసుకుంటే షూర్గా మనకి ఈ ప్రాబ్లమ్స్ బయటపడతామని చెప్పి చాలామందికి తెలియదు. అట్లాంటి ఒక చక్కటి SP1 అని చెప్పేసి ఒక చక్కటి ప్రెజర్ పాయింట్ గురించి మన ప్రశ్న చాలా చక్కగా వివరించారు. అట్ ద సేమ్ టైం ఆ ప్రెజర్ పాయింట్ మహిళలకే కాకుండా ప్రతి ఒక్కరిలో ఎలా ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేశారు సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. నమస్తే అండి.